నిజానికి విజయ్ ఒక 30 to 35 సీట్స్ కూడా గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. తాను కింగ్ మేకర్గా మారే అవకాశాలు ఉన్నాయి. కింగ్ మేకర్గా తాను మారే పరిస్థితే వస్తే గనక తానే కింగ్ అవ్వాలని కూడా కోరుకుంటాడు అని మనం మొన్న మధ్యనే చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో విజయ్ వైపు దాదాపుగా బలంగా కనబడుతోంది ఈ ఓట్ బ్యాంక్ అంతా. మరి చూద్దాం. బెంగాల్ అయితే స్పష్టంగా మగధా న్యూస్ చెప్పడం జరిగింది. ఎందుకంటే కేవలం ప్రీపోల్ సర్వేల ఆధారంగా కాదు, బెంగాల్లో జరుగుతున్న పరిస్థితులు పరిణామాలు అక్కడ దాదాపుగా ఒక 4-5 ఏళ్లుగా అంటే ఒక రకంగా మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత దీది వ్యవహరిస్తున్న తీరుతో ఎప్పుడు ఎన్నికలు వస్తాయా అని అక్కడ ప్రజలే ఎదురు చూస్తున్నారు అని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బెంగాల్ విషయంలో పూర్తిగా అక్కడ బీజేపీ రాబోతుంది అనేది మగధ క్లారిటీగా చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడికి వచ్చే వరకు విజయ్ వైపు అంచనాలు చాలా బలంగా కనబడుతున్నాయి. చూద్దాం ఏం జరుగుతుందో. తమిళనాట విజయ్ గనక డిప్యూటీ సీఎంఓ అయితే కనుక ఒక రకంగా ఆంధ్రప్రదేశ్లో మనం ఈ మధ్య చూసాం. ఒక చాలా కాలం తర్వాత ఒక సినీ పరిశ్రమ నుంచి వచ్చిన ఒక వ్యక్తి డిప్యూటీ సీఎం అయ్యారు అంటే తమిళనాడులో కూడా అలా కావాలి అని ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారో అప్పుడు తమిళనాడు ప్రజల్లో ఎక్కువగా సినీ పరిశ్రమ సినీ కార్మికులు ఎక్కువగా ఉండే ప్రాంతం కూడా తమిళనాడు, చెన్నై నగరం. వీళ్ళంతా కూడా బలంగా కోరుకుని జయలలిత తరువాత ఒకవేళ విజయ్ని చూస్తున్నారేమో, మేబీ క్రిస్టియన్ ఓటు బ్యాంకో క్రిస్టియనో ఇదంతా పక్కన పెట్టి మరి విజయ్ ఏమైనా మానవత్వంతో పనిచేయగలడు అని భావిస్తుండొచ్చు. ఎందుకంటే తాను ఓపెన్గా పెరియార్ భావజాలాన్ని అనేక మంది వ్యక్తుల్ని చెబుతూనే పెరియార్ భావజాలాన్ని కూడా చెప్పాడంటే అది ద్రవిడ భావజాలం. బేసికల్లీ అతను క్రిస్టియన్ ఓటు బ్యాంక్ అంతా తనకు వస్తుంది. అలాగే సినీ పరిశ్రమ, అలాగే ఇటు మహిళలు, ముఖ్యంగా తన ఫాలోవర్స్, చదువుకున్న వాళ్ళు, ఉద్యోగాలు చేసేవాళ్ళు, ఎన్ఆర్ఐలు అందరూ కూడా మరి విజయ్ వైపు మొగ్గు చూపినట్టుగా తెలుస్తోంది. తను ఏ పార్టీ సపోర్ట్ తీసుకోకుండా వెళ్ళిన విజయ్ మరి ఎలాంటి ఇమేజ్ బిల్డ్ చేస్తారో చూడాలి.